ఇండియన్ హిస్టరీలో జరిగిన పెను విషాదాల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కూడా ఒకటి. అయితే అప్పట్లో ఆ హత్య కేసులో అసలు నిందితులను కేవలం 90 రోజుల్లోనే పట్టుకోవటం అన్నది మరో చరిత్ర. అలా రాజీవ్ హంతకుల వేట ఎలా సాగిందో కళ్లకు కట్టినట్టు చూపించటానికే ది హంట్, ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ అనే సిరీస్ సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ విషయానికొస్తే 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో జరిగిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు ఆధారంగా తెరకెక్కిన రాజకీయ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది హంట్, ది రాజీవ్ గాంధీ అసోసినేషన్ కేస్. తమిళనాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓ ఎల్టీటీఈ ఉగ్రవాది మానవ బాంబుగా మారి రాజీవ్ను హత్యకు కారణమవుతాడు. ఈ సిరీస్లో సిబిఐ అధికారి డిఆర్ కార్తికేయన్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 90 రోజుల పాటు నడిపిన తీవ్రమైన దర్యాప్తును కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ హత్యకు బాధ్యత వహించిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్టీటీఈ నాయకుడు శివరాసన్ కనుగొనే ప్రక్రియ, అసలు హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, వారిని ఎలా పట్టుకున్నారు, 90 రోజుల్లోనే కేసును ఎలా సాల్వ్ చేశారు అనే ఇంట్రెస్టింగ్ అంశాలను తెరపై చూడాల్సిందే. అనిరుద్ధ్య మిత్రా రాసిన 90 డేస్ ది ట్రూ స్టోరీ ఆఫ్ ది హంట్ ఫర్ రాజీవ్ గాంధీస్ అసాసిన్స్ ఆధారంగా తెరకెక్కింది ఈ సిరీస్. సాధారణంగా ఇలాంటి రియల్ స్టోరీలు తెరకెక్కించాలంటే ఎన్నో వివాదాస్పద అంశాలు, సున్నితమైన అంశాలను సృజించాల్సి ఉంటుంది. కాబట్టి దర్శకులకు అది కత్తిమీద సాము లాంటిది. కానీ తెలుగు దర్శకుడు నాగేష్ కుకునూరు ఆ డేరింగ్ స్టెప్ వేసి శభాష్ అనేలా సిరీస్ని తెరకెక్కించారు. మొబైల్ ఫోన్లు, డిజిటల్ సర్వైలెన్స్ లేని 1991లో దర్యాప్తు ఎలా సాగిందన్న విధానాన్ని అద్భుతంగా చూపించారు. ల్యాండ్లైన్ ఫోన్లు, ఫైళ్లు, స్థానిక ఇంటెలిజెన్స్పై ఆధారపడి జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ఆకట్టుకుంటుంది. ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా రాజీవ్ గాంధీని కోల్పోయిన రోజు నుంచే కథను మొదలుపెట్టి డైరెక్ట్గా స్టోరీలోకి తీసుకెళ్లారు. కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ ఆఫీస్కి రాజీవ్ బ్రతికే ఉన్నారా అంటూ కాల్ రావటం, ఆ తర్వాత రాజీవ్ను ఓ మానవ బాంబు హత్య చేయటం, ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు, దీని వెనుక ఎల్టీటీఈ సంస్థ హ్యాండ్ ఉందని తేలటం, ఆ తర్వాత హంతకుల వేట, ఇలా 7 ఎపిసోడ్లలో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లా తెరకెక్కించారు ఈ సినిమాని. కేసు వెనుక ఉన్న రాజకీయ కుట్ర, సామాజిక సమస్యలను సున్నితంగా టచ్ చేస్తూనే రాజీవ్ను కాపాడటంలో జరిగిన పొరపాట్లు, చివరకు అసలైన హంతకుడిని పట్టుకోవటంలో జరిగిన ఫెయిల్యూర్ను కూడా చూపించారు. అయితే సిరీస్ మొదటి 5 ఎపిసోడ్లు ఉత్కంఠభరితంగా ఉన్నప్పటికీ చివరి 2 ఎపిసోడ్లలో దర్యాప్తు నెమ్మదిగా సాగటంతో క్లైమాక్స్లో ఇంపాక్ట్ తగ్గింది. అలాగే దీన్ని హిస్టారికల్ ఎపిక్గా కాకుండా కేవలం ఇన్వెస్టిగేషన్ పైనే ఫోకస్ పెట్టారు. కాబట్టి ఎక్కడా సిట్, ఎల్టీటీఈ ఆపరేటివ్ల పర్సనల్ విషయాలను టచ్ చేయలేదు. కొన్ని సన్నివేశాల్లో సెన్సార్షిప్ జోక్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా హత్యకు ముందు రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు వంటి విషయాలను చూపించలేదు. కాబట్టి పూర్తిగా విషయం తెలియని ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటం కష్టం. ఏదేమైనా డైరెక్షన్, విజువల్స్, నిర్మాణ విలువలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అమిత్ సియాల్ డిఆర్ కార్తికేయన్గా అదరగొట్టాడు. సాహిల్ వైద్, అమిత్ వర్మ, భగవతి పెళుమార్ అంటే రాఘోత్తమ్, షఫీక్ ముస్తఫా శివరాగన్గా కూడా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా పర్వాలేదని అనిపించారు. మరి ఈ సినిమా ప్లస్ పాయింట్స్: నటన, అథెంటిక్ నిర్మాణం, దర్శకత్వం, రచన, ప్రీ ఇంటర్నెట్ ఇన్వెస్టిగేషన్. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే నెమ్మదిగా సాగే క్లైమాక్స్, చివరి 2 ఎపిసోడ్లు. మొత్తంగా ఈ వీకెండ్కు మస్ట్ వాచ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.